హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుల ఈ సాయంకాల సమయమే యేసు మనకి రక్తదానము ఆత్మదానము చేశాడు. రక్తదానం ఆత్మదానము ఇచ్చాడు. ఆత్మను దానముగా మనకి ఇచ్చాడు. హెబ్రీల పత్రికలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో సమస్త వస్తువులు రక్తంచే శుద్ధి చేయబడును. రక్తం మంచిది, రక్తము చిందింపకయే పాప క్షమాపణ లభింపదు. అనేకుల పాప పరిహారమునకే యేసు రక్తం దారపోశాడు, దానం చేశాడు. రక్తదానం చేసి ప్రాణం పోశాడు. మనకి ప్రాణం పోసి రక్తదానం చేసి తన ఆత్మను మనకు దానంగా మన కొరకు ఇచ్చాడు. క్రీస్తు మన అందరి కొరకు పాపముల నుండి శాశ్వతంగా పవిత్రులను చేసిను. తన రక్తం ద్వారా క్రీస్తు అపవిత్రత స్థలమున చేరిన అతి పవిత్ర స్థలమున చేరినప్పుడు బలిగా తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను ఇచ్చెను. నిత్యుడగు తండ్రికి తనను తాను నిర్దోషిగా ఆత్మ ద్వారా అర్పించుకుని క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరణములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయును. దేవుని పిలుపు పొందిన వారు దేవునిచే వాగ్దానము చేయబడిన శాశ్వతమైన వారసత్వము పొందుటకు క్రీస్తు ఒక నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషముల నుండి వారిని విముక్తులను చేయగల ఒకానొక మరణము సంభవించిందనుట ఇది సాధ్యమే. మరణించినందున ఒకానొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే. 1 పీటర్ 1:19 నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మనము విముక్తి కాబడితిమి. భోజనానంతరము ఈ పాత్రను అందుకొని నా రక్తంలోనైన నూతన నిబంధన, దీనిని మీరు నా జ్ఞాపకార్థము చేయుడు. ఈ పాత్ర పానము చేయునెప్పుడల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రకటించుడు. మీ కొరకు చిందింపబడిన నా రక్తముతో ముద్రితమైన నిబంధన, నూతన నిబంధన ఇది అనెను. యేసుక్రీస్తు మనకి రక్తదానము చేసి ఆత్మను దానముగా ఇచ్చాడు. అయితే సమస్త వస్తువులను శుద్ధి చేయబడిన రక్తము చేయబడు యేసు రక్తము చిందకయే పాప క్షమాపణ లేదు అని చెప్పబడుతుంది. సమస్త వస్తువులు కూడా రక్తం శుద్ధిపడాలి. సకల మానవులు కూడా రక్తం చింది ఆ యొక్క రక్తంతోనే పాప క్షమాపణ పొందాలి అని అనేకుల పాపముల పరిహారమునికి యేసు రక్తము చిందించి పాప క్షమాపణ మనకి లభింపజేశాడు. అంతేకాదు యేసు క్రీస్తు శిలువలో తన ప్రాణమును శరీరమును మనకి ఆహారంగా అందించి తన రక్తమును మనకు ధారపోశాడు. యేసుక్రీస్తు తన రక్తమునంతా శిలువలో ధారపోశాడు, దానం చేశాడు. రక్తదానం ప్రాణదానం. ఆయన మనకి వసిగి ప్రాణం పోసి మనకి ఆయన తన రక్తాన్ని చిందించి మనల్ని పాపముల నుండి విడుదల చేశాడు. అదే ప్రాణధ్యానం చేసి మన కొరకు తన రక్తాన్నే మనకి దానముగా ఇచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తన ఆత్మను కూడా మనకి దానముగా ఇచ్చాడు మన కొరకు. యేసుక్రీస్తు యొక్క ఆత్మను మనకు దానముగా ఇచ్చాడు. అందుకే క్రీస్తు మన అందరి కొరకు పాపముల నుండి శాశ్వతంగా పవిత్రులను చేయుటకు తన రక్తం ద్వారానే క్రీస్తు ఆ పవిత్ర స్థలమున చేరినప్పుడు బలిగా తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వతమైన రక్షణను లభింపజేశాడు. నిత్యుడగు తండ్రికి తనను తాను నిర్దోషిగా ఆత్మ ద్వారా అర్పించుకొని క్రీస్తు రక్తము మన నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రియా సహోదరి సహోదరుడా, మన అంతఃకరణములను చాలా పవిత్రంగా చేస్తుంది యేసు రక్తము. ఎందుకంటే మనము దేవుని పిలుపు పొందిన వారము, దేవునిచే వాగ్దానం చేయబడిన శాశ్వతమైన వారసత్వం, ఈ లోకమైన వారసత్వం కాదు, శాశ్వతమైన వారసత్వమును పొందుటికే
క్రీస్తు ఒక నిబంధన మధ్యవర్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు మనకి తండ్రికి మనకి శాశ్వతమైన వారసత్వంనికి, తండ్రికి మనల్ని శాశ్వతముగా వారసత్వమును చేయటానికి ఆయన ఒక నిబంధనపు మధ్యవర్తిగా ఉన్నాడు క్రీస్తు ప్రభు. ఇగో తండ్రి దేవా, నేను నీ కుమారుణ్ణి, ఈ బిడ్డలందరూ కూడా నీకు వారసత్వం కావాలి, వారసులు కావాలి, నాతోటి వారసులు కావాలి ఆ పరలోక రాజ్యానికి అని తండ్రికి మానవులకి మధ్యవర్తిగా వచ్చాడు ఈ యేసుక్రీస్తు. మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసిన దోషముల నుండి వారిని విముక్తులు చేసి మనము ఒకానొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే. యేసుక్రీస్తు మరణించటం వలన ఈ యొక్క మనము దేవునికి వారసులుగా ఉండడానికి మనకి సాధ్యం చేశాడు యేసుక్రీస్తు. అదేవిధంగా నిష్కలంకమైన మనమంటే గొర్రె పిల్ల యొక్క రక్తంలో కడగబడ్డాము. యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తంతో మనకి విమోచనము కలిగింది ప్రియ సహోదరుడా. అంతేకాదు యేసుక్రీస్తు మరణిస్తూ యొక్క పెద్ద గురువారం రోజున మనం చూస్తాము, ఈ యొక్క పాత్రను అందుకొని ఇది నా రక్తము అని చెప్పాడు. దీనిని మీరు నిబంధనగా జ్ఞాపకం చేసుకోనండి, నేను వచ్చే వరకు నా మరణమును ప్రకటించండి, ఇది నూతన నిబంధన యొక్క రక్తపు పాత్రము అని చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క రక్తపు పాత్రము, దానిని మనం స్వీకరించినప్పుడల్లా యేసుక్రీస్తుని ఆయన శ్రమలు అనుభవించి మరణించి తిరిగి లేచాడు అని మనం జ్ఞాపకం చేసుకొని, ఇది క్రీస్తు శరీర రక్తములు అని జ్ఞాపకం చేసుకొని మరి ఆయన యొక్క మరణమును ప్రకటించే వారముగా ఉండాలి అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆమేన్.